ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 56వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవా, నన్ను దయచూడు. మనుషులు నన్ను దిగమింగాలని తహతహలాడుతున్నారు. పొద్దస్తమానం పోరాటమే. వాళ్ళు నన్ను వేధించుకు తింటున్నారు. చాలామంది గర్విష్ఠులై నాతో యుద్ధానికి తలపడుతున్నారు. నా శత్రువులు అదే పనిగా నన్ను దిగమింగాలని తహతహలాడుతున్నారు. నాకు భయం కలిగే రోజున నీ మీద నమ్మకం ఉంచుతాను. దేవుని మూలంగా నేను ఆయన వాక్కును కీర్తిస్తాను. దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను. నేనేమీ భయపడను. శరీరులు నన్నేం చేయగలరు? రోజంతా వీళ్ళు నా మాటలకు విపరీతార్థం కల్పిస్తారు. నాకు ఎప్పటికీ కీడు చేయాలనే వాళ్ళ తలంపు. వాళ్ళు ముఠాగా పొంచి ఉంటారు. నా ప్రాణం తీయాలని నా అడుగులు చూస్తారు. దుర్మార్గం చేస్తూ వీళ్ళు తప్పించుకోగలరా? దేవా, కోపంతో ఈ ప్రజలను పడదొయ్యి. నేను పారిపోయి తిరుగాడుతూ ఉంటే నీవు లక్ష్య పెట్టావు. నా కన్నీళ్లు నీ సీసాలో పట్టి ఉంచు. అవి నీ గ్రంథంలో రాసి ఉంచావు కదూ. నేను నిన్ను వేడుకుంటాను. ఆ రోజునే నా శత్రువులు వెనక్కు తగ్గుతారు. దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఇది నాకు తెలుసు. దేవుని మూలంగా నేను ఆయన వాక్కును కీర్తిస్తాను. యెహోవా మూలంగా ఆయన వాక్కును కీర్తిస్తాను. దేవునిలో నేను నమ్మకం పెట్టుకున్నాను. నేనేమీ భయపడను. మనుషులు నన్నేం చేయగలరు? దేవా, నీవు మరణం నుంచి నన్ను తప్పించావు. నా అడుగులు తడబడకుండా కాపాడావు. జీవం వెలుగులో దేవుని ఎదుట నేను నడవగలిగేలా చేశావు. అందుచేత నీకు నేను అర్పిస్తానని మొక్కుకున్నది నా మీదే నిలిచి ఉంది. నేను నీకు కృతజ్ఞతలు అర్పిస్తాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.